హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రూల్ నెంబర్ 28. సో ఈ వీడియో అనేది మీకోసమే చేస్తున్నాను. ఎవరైతే మనల్ని సపోర్ట్ చేస్తున్నారో, సబ్స్క్రైబ్ చేశారో, సో వాళ్ళందరికీ నా తరపు నుండి థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే మన వీడియోస్ లైక్ చేస్తున్నారో అండ్ కమెంట్ చేస్తున్నారో, సో మీరు చేసే ఒక్కొక్క కమెంట్ నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేట్ చేస్తుంది అన్నట్టు. అండ్ ఈ మధ్య నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నాను, 100 days 100 quotes ఛాలెంజ్. ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడలేను అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది రాదు మనకు ఫస్ట్ నుండే. మనం ఎప్పటి నుండి అయితే 10th నుండి తెలుగు మీడియం నుండి ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయినామో, సో అప్పటి నుండి మనకు ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది, ఇంగ్లీష్ అర్థమైతే రాయడానికి వస్తుంది. బట్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి అంతంతే ఉన్నాయని మనం మాట్లాడేదంతా బట్లర్ ఇంగ్లీషే. బట్ ఏంటంటే ఆ ఛాలెంజ్ వల్లనైనా నా ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయనే ఉద్దేశంతో నేను ఆ ఛాలెంజ్ తీసుకున్నాను. అండ్ అదేవిధంగా కొన్ని కోర్స్ అనేవి కొంతమందిని ఇన్స్పైర్ కూడా చేయొచ్చు. సో ఆ థాట్తోనే ఆ ఛాలెంజ్ అనేది నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఒక వీడియో తీయడానికి అట్లీస్ట్ ఒక 3 to 4 లేకపోతే 5 టేక్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒకటే ఫ్లోలో నేను ఒక వీడియో అనేది చెయ్యను, అది ఫ్యాక్ట్. ఇలా అదంతా ఓకే అనిపిస్తే ఓకే, లేదంటే ఎడిటింగ్ లో వాటిని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 2 to 3 hours టైం పడుతుంది అన్నట్టు. సో అలా ఉంది ఇప్పుడైతే ప్రెజెంట్. బట్ ఎనీవే నేను ఇంకా లర్నింగ్ లోనే ఉన్నా, అన్ని నేర్చుకుంటున్నాను కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అన్నట్టు. 2 days తర్వాత మన కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాలేజ్కి వెళ్తాను అండ్ చూద్దాము, అక్కడ కూడా వీడియో తీయడానికి ట్రై చేద్దాము. అండ్ ఏంటంటే మన ఫ్రెండ్ ఒక అతను అడిగాడు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ గురించి కూడా వీడియో తీయబో అని. సో వాటి గురించి నేను తెలుసుకుంటున్నా. అండ్ అదేవిధంగా నేను ఆఫ్లైన్లో వెళ్ళి వాళ్ళని అడుగుతా అన్నట్టు. సో ఇంజనీరింగ్ డీటెయిల్స్ మరి టెక్నాలజీ డీటెయిల్స్ కూడా. నీకేమైనా డౌట్ ఉంటే లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో చేయబ్రో అంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో.